9 సంవత్సరాల్లోనే 75 ఇంజనీరింగ్ కాలేజీలు మూత. తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ కాలేజీలు 2014 234 ఉంటే ప్రస్తుతం 159 ఉన్నాయన్నమాట. జిల్లాలో అరకొరగా విద్యార్థులు ప్రవేశిస్తున్నారు. కారణం ఏంటంటే విద్యార్థులు ఎక్కువగా కంప్యూటర్ కోర్సులు ఎంచుకుంటున్నారన్నమాట. ప్రస్తుతం వీటికి మార్కెట్ ఉందని భావిస్తున్నారు. దీంతోపాటు హైదరాబాద్ నుండి ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగాలు తెచ్చుకోవడం సులభమని ఆలోచనలో ఉన్నారన్నమాట. ఈ పరిణామం గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజ్ నిర్వహణకు కష్టంగా మారుస్తున్నమాట. అన్ని బ్రాంచ్లో సరికొత్త సాంకేతిక బోధన పెంచాలన్నమాట. ఇప్పుడు రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజ్ సంఖ్య ఏటేటా తగ్గుతుంది. 2014లో 234 కాలేజీలు ఉంటే 2015లో 248 కాలేజీలు పెరిగింది. ఆ తర్వాత 2016లో 210 కాలేజీలు అవ్వాయి. 2017లో 200 కాలేజీలు, 2018లో 190 కాలేజీలు, 2019లో 183 కాలేజీలు, 2020లో 181 కాలేజీలు, 2021లో 175 కాలేజీలు, 2020లో 168 కాలేజీలు, 2023లో 159 కాలేజీలు అలా తగ్గుతూ వస్తుందన్నమాట. ఏటేటా తగ్గుతుందన్నమాట. ప్రైవేట్ కాలేజ్ సంబంధించి విశ్వవిద్యాలయ అనుబంధ గుర్తింపు ఇవ్వాలి. ఈ సంవత్సరం ఆ ప్రక్రియ ఇంతవరకు మొదలవే అవ్వలేదు. ఇప్పుడు మరోవైపు ఎక్కువ కాలేజీ డిమాండ్ లేని బ్రాంచుల్లో సెక్షన్లు సీట్లు తగ్గింపు దరఖాస్తు చేసుకుంటున్నాయి. మౌలిక సదుపాయాలు అన్నీ ఉంటేనే గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఇంజనీరింగ్ కాలేజీలు కౌన్సిలింగ్ కూడా జరుగుతుందో లేదని కూడా చెప్తుంది. ఇప్పుడు చాలామంది యాజమాన్యాలు ఏం చేస్తున్నారంటే దాదాపు 15 కాలేజీలు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా మార్చుకునేందుకు దరఖాస్తు కూడా పెట్టుకుంటారు చాలా కాలేజీలు. విద్యార్థులు విముఖత సమస్య. జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజ్ చదివేందుకు విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడలేదు. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ అంటే సిఎస్ఈ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. ఈ సెట్లు పెంచుకునేందుకు జిల్లా కాలేజీలకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. కనీస మౌలిక సదుపాయాలు కూడా సమకూర్చుకోవడం, డిమాండ్ ఉన్న కోర్సుల్లో అధ్యాపకుల కొరత ఇలాంటివన్నీ ఈ కాలేజీని వేధిస్తున్నది. మేనేజ్మెంట్ కోటా సీట్లకు రాజధాని పరిసర ప్రాంతాల్లో డిమాండ్ జిల్లాలో ఉంటుందన్నమాట. ఈ కారణంగా కాలేజీ నిర్వహణ అతి కష్టంగా ఉందని జిల్లా కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీ మూసేస్తున్నమాట. ఈ రోజు విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ తర్వాత తక్షణ ఉపాధి కోరుకుంటున్నారు. అందుకనే ఇంజనీరింగ్ కాలేజీలు ఇంతకుముందు 248 దాకా ఉండేవి, ఇప్పుడు 150కి వచ్చాయి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.